హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన బ్లౌజ్ని క్రాస్ కటింగ్ బ్లౌజా నార్మల్ బ్లౌజా అని చెక్ చేసుకోవడం ఎలాగనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇగోండి బ్లౌజ్ అనేది ఇచ్చేటప్పుడు మనము ఇలాగా ఉల్టా తిప్పేసి ఇగోండి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా తిప్పేసి ఈ బ్లౌజ్లోని షోల్డర్ ఉంటుంది కదండి, చూపిస్తాను చూడండి. ఇగోండి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఇలా పట్టేసుకొని ఈ ఫస్ట్ డాట్ వేస్తాం కదా మనం బ్లౌజ్లోని, ఈ ఫస్ట్ డాట్ దగ్గర ఇలా పట్టేసుకొని ఇగోండి ఇలా లాగితే ఇక్కడ క్రాస్‌గా ఇలా వస్తదండి. ఇగోండి చూసారు కదా, ఇలా మడతలాగా వస్తుంది. ఈ విధంగా వచ్చిందంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అని మనమైతే అర్థం చేసుకోవాలండి. నార్మల్ బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే సాగదు. ఇగోండి స్ట్రెయిట్‌గా ఇలాగా ఉంటది. ఇగోండి ఇలాగ చూసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చు. అది కూడా ఇందులో చూపిస్తాను. ఇగోండి ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకొని ఇగోండి ఇలా ఈ విధంగా కూడా మనమైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. ఇలాగా లాగినా సరే మనకి క్రాస్‌గా వస్తది. ఈ క్లాత్ అనేది సాగినట్టుగా మనకు అనిపిస్తది. ఈ ఈ విధంగా సాగితేనే మనం క్రాస్ కటింగ్ అని మనమైతే చూసుకోవాలండి. నార్మల్ కటింగ్‌కి అయితే అసలు క్లాత్ అనేది సాగదు. ఎప్పుడైనా మనము కస్టమర్‌కి స్టార్టింగే అడగాలి క్రాస్ కటింగా, నార్మల్ కటింగా అని. వాళ్ళు చెప్పలేదనుకోండి మనం బ్లౌజ్‌ని బట్టి అయితే ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతది. ఇగోండి ఈ ఒరిజినల్ వైపు కూడా ఇలాగా లాగితే మనకి సాగినట్టుగా అనిపిస్తదండి. చూసారు కదా, ఈ విధంగా క్లాత్ అనేది ఎలా సాగుతుందో ఈ విధంగా మనమైతే చెక్ చేసుకోవాలి. క్రాస్ కటింగా, నార్మల్ కటింగా అనేది. ఇగోండి ఇలాగా ఇలా సాగిందంటే ఇంకా క్రాస్ కటింగ్ అని మనమైతే క్రాస్ కటింగ్ కింద మనం కట్ చేయాలి. మనము ఎక్కువ బ్లౌజులు ఒకేసారి స్టిచ్చింగ్ చేయాలన్నప్పుడు ఈజీగా కొన్ని టిప్స్ పాటిస్తే మనమైతే తొందరగా అయితే మనం కుట్టేయవచ్చండి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇగోండి మొత్తం అయితే మనం ఒకేసారి 3, 4 బ్లౌజులు ఇలాగ కట్ చేసామనుకోండి. ఇగోండి ఈ విధంగా మనం ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటాం కదా, అది మనం మిషన్ దగ్గర కూర్చునేటప్పుడు ఇలాగా డివైడ్ చేయకుండా ముందుగానే ఇగోండి ఒకటికొకటి అంటే బ్యాక్ పార్ట్‌లన్నీ ఏ కలర్‌కి ఆ కలరు అంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇవన్నీ ఏ కలర్‌కి ఆ కలరు ఇదిగోండి ఇవి డివైడ్ చేసేసామనుకోండి మనకి ఈజీగా ఉంటది. మనం కుట్టేటప్పుడు ఇగోండి బ్యాక్ పార్ట్‌లన్నీ ముందుగా పెట్టేసుకోవాలి. ఇగోండి ఇలాగా ఈ విధంగా. తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి. ఇలాగా కొన్ని టిప్స్ పాటిస్తూ మనము మిషన్ దగ్గర కూర్చున్నామనుకోండి ఈజీగా అయిపోతది. ఎందుకంటే అన్నీ ఒకేసారి కలర్స్ ఎక్కువుంటాయి కాబట్టి దేనికి అది తీసుకుంటూ మనం కుట్టామనుకోండి చాలా లేట్ అయిపోతది. ఈ విధంగా అయితే మనము ఏ కలర్‌కి ఆ కలర్‌కి ఇలాగ డివైడ్ చేసేసి మనం పెట్టేసుకున్నామనుకోండి, మనము దారాలు గూడాను ఏదో ఒక కలర్ ఎక్కిచ్చామనుకోండి, ఆ కలరు సంబంధించిన ఏవైనా ఆ కలర్‌కి సంబంధించిన బ్లౌజులు ఏవైనా ఉంటే ఇలా కుట్టేస్తే ఈజీగా ఉంటదండి. మనం మాటిమాటికి దారం అయితే మార్చనవసరం లేదు. ఇగోండి ఏ కలర్‌కి ఆ కలరు అంటే గ్రీన్‌కి, బ్లూకి ఇంకా పింక్‌కి అంటే బ్లూ కలరు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇలాగ ఈ కలర్‌లు ఎన్నున్నాయో అన్ని కలర్‌లు గూడా ఏ కలర్‌కి ఆ కలరు మనం డివైడ్ చేసుకున్నామనుకోండి ఈజీగా ఉంటది. ఇగోండి షేప్ బెల్టులు గూడా ఒకేసారి కట్ చేసేసాం కదా, ఈ షేప్ బెల్టులు గూడా దేనికదే పెట్టేయాలి. వెనక బ్యాక్ పట్టీలు గూడా ఇగోండి వెనక్కి డాట్స్ వేసేసి బ్యాక్ పట్టీ ఏస్తాం కదా, ఆ బ్యాక్ పట్టీలు గూడా ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటదండి కుట్టడానికి. మనము మిషన్ ఎక్కే ముందు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి చాలా ఈజీగా 3 జాకెట్లు కుట్టవలసింది కనీసం 4, 5 అయినా కుట్టేయవచ్చండి ఈజీగా ఇలా పెట్టేసుకుంటే. ఈ టిప్స్ పాటిస్తూ మనమైతే ఎక్కువ బ్లౌజులైతే రోజుకి కుట్టొచ్చండి. ఇగోండి ఇలాగా. అన్నీ ఒకేసారి కట్ చేస్తాం కదా, అన్ని కలర్‌లనేవి మనమైతే కలిపేస్తాం కాబట్టి ఇలా తీసేసుకుంటే కరెక్ట్‌గా ఉంటది. మనం కుట్టేటప్పుడు గూడాను చాలా హెల్ప్‌గా ఉంటదండి ఈ విధంగా. ఇగోండి మొత్తం అయితే ఇలాగా ప్రతీదీ అంటే మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్‌లు ఇంకా క్రాస్ పట్టీలు కొన్ని తీసుకుంటాం కదా నెక్‌కి అవి ఇంకా అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని దగ్గర పెట్టుకున్నామనుకోండి చాలా ఈజీగా ఉంటది కుట్టడానికి. ఇగోండి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగుందో కామెంట్ చేయండి. ఇగోండి ఈ విధంగా. ఇలా ఈజీగా ఉంటదండి. మనము ఏ కలర్‌కి ఆ కలరు ఇలాగ పెట్టేసుకొని దగ్గర పెట్టేసుకున్నామంటే సరిపోతది. మనకి ఏదైనా దారము ఏ కలర్ అయినా ఎక్కిచ్చామనుకోండి, ఇంకా ఇంకా ఆ కలర్‌కి సంబంధించిన బ్లౌజులు ఏవైనా ఉంటే అలాగా కుట్టేయవచ్చు.
ఇగోండి మొత్తం అయితే ఇలా రెడీ చేసుకొని ఉంచుకుంటే ఈజీగా ఉంటదండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.